చందు చాలా ఆలోచించి శ్రీవల్లిని ఒక చోటికి రమ్మంటాడు. అక్కడ శ్రీవల్లిని కలిసి చందు డబ్బు సర్దుబాటు కాలేదు అని శ్రీవల్లితో చెప్తాడు. ఇక శ్రీవల్లి చాలా తెలివిగా ఏడుస్తూ, ఈ డబ్బులు అందకపోతే ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆగిపోతుంది. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. మిమ్మల్ని ఎప్పుడైతే చూశానో నా భర్త అని అనుకున్నాను. నీతోనే నా జీవితం అనుకున్నాను బావా అని శ్రీవల్లి ఏడుస్తూ, నిన్ను ఎప్పటికీ వదిలేసుకోలేను అని శ్రీవల్లి చాలా ఏడుస్తూ చందుని హక్ చేసుకుంటుంది. ఇక కట్ చేస్తే చందు ఒక సేట్ దగ్గరికి వస్తాడు. ఆ సేట్ చందుని చూసి, ఎప్పుడు లేనిది ఏంటి ఇటువైపు వచ్చావు అని సేట్ చందుతో అంటూ ఉండగా, నాకు ఒక 10 లక్షలు వడ్డీకి కావాలి సార్ అని చందు అడుగుతాడు. మీ నాన్నగారితో ఒకసారి మాట్లాడించు, వెంటనే డబ్బులు పట్టుకొని వెళ్ళు అని సేట్ అంటాడు. అంటే మా నాన్నగారికి తెలియకుండా కావాలి అని చందు అంటాడు. అలా చందు సేటు మాట్లాడుకునేటప్పుడు రామరాజు సేట్ దగ్గరికి పెళ్లి పత్రికలు పట్టుకొని వస్తాడు. లోపల చందు సేటుతో మాట్లాడుతూ ఉంటాడు. రామరాజు బయట నుండి సేటుని పిలుస్తాడు. ఇక చందు రామరాజుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. రామరాజు చందుని చూసినట్టే మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.